ఒక సినిమా వస్తుంది కానీ చాలా హై బడ్జెట్ మూవీస్కే వాళ్ళకి థియేటర్లు ఇస్తున్నారు. సో లో బడ్జెట్ స్మాల్ సినిమాలకి ఎవరు థియేటర్లు ఇవ్వట్లేదు. సో అట్లాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే సినిమాలకు కూడా ఊరు పేరు తెలియదు, వాళ్ళు ఎవరు కూడా యాక్టర్స్ మనకు తెలియదు. కానీ ఒక హై బడ్జెట్ అనగానే ఇక్కడికి వచ్చి మన ప్రొడ్యూసర్లు భారీ ప్రొడ్యూసర్లు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, థియేటర్లు ఇస్తున్నారు. సో గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి ప్రత్యేక జీవోలు ఇచ్చి టికెట్ రేట్ పెంచుకోమని చెప్పి. సో లో బడ్జెట్స్ మాత్రం ఎవరు ఛాన్స్లు ఇవ్వట్లేదు. మీ అనుభవం చెప్పండి సార్ దీని గురించి. అవి యాజ్ యూజువల్గా ఉన్నాయండి. మీరు అన్నది అంతా కరెక్టే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటి నిజం చెప్పనా, అంటే ఎవరు డిస్కస్ చేయరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు డిస్కస్ చేయరు. పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అదొక బిజినెస్. సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి తొక్క అంటారు, కానీ ఏ కళామ తల్లి తొక్కలేదు. సినిమా ఇండస్ట్రీ ప్యూర్లీ బిజినెస్ చేయడానికే నేను వచ్చాను. వాళ్ళు పెద్ద సినిమాలతో బిజినెస్ చేస్తున్నారు. నేను కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ పట్టుకుని సినిమాలో బిజినెస్ చేస్తున్నాను. 1000 కోట్ల బిజినెస్. నేను ఎన్నోసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఇదే 200 సినిమాలతో 1000 కోట్ల బిజినెస్ చేసి చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఆ 1000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర పెడతాను. మళ్ళీ మీ దగ్గర ఎందుకు పెడతాను తెలుసా? ఇంకో 1000 సినిమాలు చేయండి రా అని చెప్పి. చాలు కదా మన సారా అవకాశాలు క్రియేట్ చేయడానికే.